నీ పలుకు, నీ పద్ధతి బాలేదు, మీరేమనుకున్నా బాలేదు. యోసేపు జైలుకి వెళ్తున్నాడు. జైల్లో కరుడు కట్టిన ఖైదీల మధ్య కూడా యోసేపు ప్రభావితాన్ని చూపించేవాడిగా ఉంటున్నాడు. మీరు చెప్పండి, మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఎంతకాలమైంది? రక్షణ పొంది ఎంతకాలమైంది? చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా, ఎంతకాలమైంది రక్షణ పొంది? యోసేపు లాంటి ఇన్ఫ్లుయెన్స్ మనం కలిగి ఉంటే మనము ఎంతమందిని దేవుని యొద్దకు సంపాదించి ఉండేవారమో, ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండేవారమో. క్రైస్తవ్యం ఆ విషయాన్ని మర్చిపోయింది. వారిలో నీవు కూడా ఉన్నావు. నీవు నీ ఇంటిలో వారికి జీవజలాన్ని తీసుకువెళ్ళడం కోసం ఇక్కడికి వచ్చావు. నీ బంధువులకు జీవజలాన్ని తాగించడం కోసం ఇక్కడికి వచ్చావు. సమరయ స్త్రీ ఆ జీవజలాన్ని తీసుకుని వెళ్ళి సమరయ పట్టణం లోపలికి వెళ్ళింది. సమరయ పట్టణం అంతటినీ దేవుని దగ్గరకు తెచ్చింది. నీవేం చేస్తున్నావు? నువ్వెప్పుడో మర్చిపోయావు. ఆ విషయాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసిన దేవుడు ఈ ఉదయకాలం కూడా నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. స్నేహితుడా, మేల్కో. సహోదరి, మేల్కో.